ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ జాహ్నవి. నరదృష్టి, నరఘోష, నరఘోల. జీవితంలో ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక సందర్భంలో ఈ ఇబ్బందులకి గురి కావాల్సిందే. ఒక్కొక్కసారి జీవితంలో ఒక స్థితికి వెళ్తున్నాం, ఒక స్టేజ్కి వెళ్తున్నాం, ఎదుగుతున్నాం, సక్సెస్ అవుతున్నాం అన్న క్రమంలో సడన్గా ఏమవుతుందో అర్థం కాదు. ఒక చిన్న యాక్సిడెంట్ అవ్వడమో, ఆ చిన్నది కాస్త పెద్దదవ్వడమో, లేదంటే రకరకాల కారణంగా వచ్చిన డబ్బు మనం లాస్ అయిపోవడము, వ్యాపారంలో నష్టాలకు వెళ్ళిపోవడము, ఉద్యోగంలో ఏదో సమస్యలు ఇబ్బందులు రావడము, ఇలా రకరకాలు. ఇవన్నీ ఎవరిని భయపెట్టడానికి చెప్తున్నవి కాదు, ప్రతి మనిషి జీవితంలో జరుగుతున్నవే. మన పెద్దలు చెప్పేవారు కదా, నరుడి కంటికి నల్లరాయి అయినా సరే పగులుతుంది అని చెప్పి. అది ఏ మాత్రం అవాస్తవం కాదు, ఇది వాస్తవం. ఇవన్నీ మనం కొట్టి పారేయాల్సిన అంశాలు కాదు, ఖచ్చితంగా నమ్మవలసినవి. కానీ వీటన్నిటికీ సొల్యూషన్స్ లేవా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. ఆ సొల్యూషన్స్ కూడా మన పురాణాల్లో, మన శాస్త్రాల్లో చెప్పబడి ఉన్నవే. అవే నిత్యము కూడా పురోహితుల చేత వేద ఆశీర్వచనాలు మనకు చాలా ముఖ్యం. ప్రతినిత్యము ఆ దైవాన్ని మనం స్మరించడం ముఖ్యం. ఒక ఆధ్యాత్మిక చింతనలో ఉండడం చాలా ముఖ్యం. అలానే అదే జీవితం కాదు, మన జీవితాలు మనం గడుపుతూ దాన్ని కూడా మన దైనందిన జీవితంలో చేర్చుకుంటే ఇలాంటి ఇబ్బందులు, ఇలాంటి సమస్యలు మనకి రాకుండా ఉంటాయి. ఒక్కొక్కసారి ఎదుగుతున్న క్రమంలో బిజీ అయిపోయి ఇవన్నీ పట్టించుకోం. అలాంటప్పుడే ఇలాంటి ఇబ్బందులు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళకి ప్రత్యేకంగా నా విన్నపం ఏంటంటే, మన దైనందిన జీవితంలో ఖచ్చితంగా ఆధ్యాత్మిక చింతనతో ఉంటూ బ్రాహ్మణుల చేత నిత్యము కూడా ఆశీర్వచనాలు తీసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం. అండ్ నరదృష్టి, నరఘోష, నరగోల నుంచి ఎంత దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తే అంత మంచిది. సో వీటికి ఖచ్చితంగా కొన్ని రెమెడీస్ అయితే చెప్పబడి ఉన్నాయి. అయితే వీటన్నిటికీ సంబంధించి అసలు నరదృష్టి, నరఘోషకి ఎలాంటి శ్లోకాలు ఉంటాయి, ఎలాంటి మంత్రాలు ఉంటాయి, అసలు ఏం మనం ప్రతిరోజు వింటే మన జీవితంలో బాగుంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనతో ఉన్నారు పూజారీస్.com నుంచి పూజారులు. మరి ఒక్కసారి వాళ్ళతో కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మాట్లాడేద్దాం. నమస్కారం అండి. ఓకే, అయితే నరదృష్టి, నరఘోష, నరగోల నిజంగా ప్రతి ఒక్క మనిషిని ఏదో ఒక టైంలో కొంచెం బాగున్నాం, ఆనందంగా ఉన్నాం, హ్యాపీగా ఒక రోజు నవ్వాము, లేదా ఒక గంట నవ్వాము అంటే మరో గంటలో ఇబ్బంది వస్తూ ఉంటుంది. అయితే అసలు ముఖ్యంగా వీటికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. శ్రీమాత్రే నమః. మేడం, మీరు అడిగినట్టే నరదృష్టి పెద్దవాళ్ళు మనకి పురాణాల నుంచి కానీ ఎక్కడి నుంచైనా సరే మనకి ఎప్పటి నుంచో చెప్తుంది. మనిషి కన్ను పడితే, చెడు కన్నుతో చూస్తే బండరాయి అయినా సరే ఏదైనా సరే ముక్కలవుతుంది అని చెప్పారు. అలాంటిది మన ఇంటిని ఎగ్జాంపుల్ మన బంధువుల రూపంలోనూ కూడా ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం వస్తారు, మనం ఎదుగుతున్నాము అని చూడంగానే అమ్మో వీడు ఎదుగుతున్నాడురా అని చెప్పి మన ఇంటికి వస్తారు. మన ఇంట్లో ప్రతి వస్తువులు చూస్తారు, వీడు ఇంత ఎదిగాడు, ఈయన ఇంత సడన్ గా ఎదిగాడండి. వాడు ఎదగడానికి కష్టం వెనకాల చాలా ఉంటుంది, కానీ ఎవరు దాన్ని పట్టించుకోరు. వాడికి డబ్బు వచ్చేసింది, వాడు ఎదిగేసాడు, ఇంత ధనవంతుడు అయ్యాడు అని దిష్టి ఎప్పుడైతే తగిలిందో మనకి, అప్పటి నుంచి మనిషి పడిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది మేడం. ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి వాళ్ళ పిల్లలు చదువుల్లో కానీ, అలాగే ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తుల్లో కానీ, ఎగ్జాంపుల్ బయటకు వెళ్తున్నారు, మన తప్పు ఉండదు, యాక్సిడెంట్ అవుతుంది, పడిపోతారు. అదేముంటుంది, చిన్న దెబ్బ తగిలింది కదా అనుకుంటాం మనం, అది లోపల బ్లీడింగ్ అయిపోయి అది చీమ్ పట్టేసి అది ఆ కాలు తీసేసి వచ్చేయడం ఏదో ఒకటి కింద అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇద్దరు వ్యాపారస్తులు ఉన్నారు, ఇప్పుడు మేమిద్దరం వ్యాపారస్తులు అనుకోండి. ఇప్పుడు నేను ఎదగడం వాడికి ఇష్టం ఉండదు. ఇప్పుడు ఏం చేస్తారు, ఎర్ర నీళ్లు పోసేస్తారు, వచ్చేసి ఆఫీసుల ముందు లేకపోతే మన గృహాల ముందు ఎర్ర నీళ్లు పోసేస్తారు. ఆ ఎర్ర నీళ్లు ఎప్పుడైతే మనం దాటుతామో అప్పటి నుంచి ఆ కుటుంబం కొలాప్స్ అనేది మొదలైపోతుంది. అది ఏ రకంగా సరే వాళ్ళ తప్పు ఉండదు, కానీ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగటాలు, లేనిపోయిన నిందలు మోపటాలు వాళ్ళ మీద, లేకపోతే ఆర్థికంగా చితికిపోవటం కానీ, వాళ్ళ అవసరం కూడా ఉండదు. వాళ్ళు ఇక్కడ కూర్చున్నా సరే వాళ్ళ దగ్గర నుంచి లక్షలు వెళ్ళిపోతూ ఉంటాయి. వాళ్ళకి సంబంధం ఉండదు ఆ విషయం, ఎందుకు అది జరిగింది అనేది వాళ్ళకి కూడా ఉండదు ఆలోచన అనేది. ఇవన్నీ ఇంకా తెలుసుకునేటప్పటికి మొత్తం పుణ్యకాలం మొత్తం పూర్తయిపోతుంది, మన దగ్గర మొత్తం క్షీణించిపోతుంది మొత్తం, అసలు మనకి ఏముండదు. అలాగే వ్యాపారం కూడా అంత ఎత్తున మన వ్యాపారం మొదలు పెట్ట మంచి మనసుతోనే మొదలు పెడతాం మనం. ఎవరైనా సరే మంచి మనసుతోనే కష్టపడాలి, మనం ఎదగాలనే చెప్పి ఏ మనిషి అయినా సరే మనం మొదలవుతుంది. వాడు కష్టపడి ఎదగంగానే
మిగతా వాళ్ళు ఉంటారు. ఈ నరదిష్టి తగలంగానే వాళ్ళ వ్యాపారం కొలాప్స్ అయిపోవటం కానీ. అంటే ఇలాంటి చూపు, ఈ చూపు వీళ్ళు మంచోళ్ళు కాదు చెడ్డ వాళ్ళని మనకు ముందు అర్థమైపోతుందా, లేదంటే దాని మేడం మంచి వాళ్ళ ముసుగులోనే మనకి అందరూ తగులుతారు మేడం. అంతేనంటారా? ఇప్పుడు మనకి మంచి వాళ్ళ ముసుగులోనే నువ్వు బాగున్నావు అని చెప్తూనే అంటారు, కానీ వాళ్ళ కన్ను ఎటు ఉంటుంది, మాట మాత్రం మన వైపు ఉంటుంది, కన్ను మాత్రం చుట్టూ ప్రపంచం మీద ఉంటుంది. ఏంటిది ఇంత ఎంత ఉంది, ఇంత చేశారు అనే వ్యవహారం మీదే ఉంటుంది తప్ప వాళ్ళకి మాట ఒకటే మంచిగా వస్తుంది. మిగతా స్వభావం అనేది మనకి మంచిగా ఉంటుందా లేదా, ముసుకేసుకొని తిరుగుతున్నారు అనేది మనకి దెబ్బ పడేంత వరకు మనకి తెలియదు ఆ విషయం. దెబ్బ పడిన తర్వాత వీడు ఇలాంటి వాడు, ఇలా చేస్తున్నాడు అని చెప్పి చేస్తూ ఉంటుంది. దీంట్లో వేదాల్లో ఒక మంత్రం ఉందండి, ఆ మంత్రం ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. ఈ యూనివర్స్ మొత్తం ఆది దంపతులు ఎవరంటే శివపార్వతులండి. ఎంత ఇంట్లో మనకి అమ్మా నాన్న తల్లిదండ్రులు ఉన్నా సరే, అమ్మమ్మ తాతయ్యలు ఉన్నా సరే, నానమ్మ తాతయ్యలు ఉన్నా సరే, మొత్తం ఈ ఆదికి మొత్తానికి తల్లిదండ్రి అనేది శివుడండి. మనకి నరదిష్టి ఉన్నా సరే, ఏ దిష్టి ఉన్నది, నరదిష్టి అనే ఒక్క విషయం అంశమే కాదు, మనకి ఏ కష్టం వచ్చినా ఏది బాధలు వచ్చినా సరే శివుడికి మనం ఒక చెంచాతో నీళ్లు పోసినా చాలండి, అది ఎక్కడికో వెళ్తుంది. మనకి చిన్నప్పుడు చిన్న చిన్న కథలు చెప్పేవారు. ఏంటంటే ఒక వేటగాడు అడవికి వెళ్లి వేటాడుతూ ఉంటే, ఆ రోజు శివరాత్రి, అందుట్లో శివరాత్రి రోజు ఒక వేటగాడు అడవికి వెళ్లి వేటాడుతూ ఉండి ఆ జింక మాంసము పులిల మాంసం అన్ని చేసి అలిసిపోయి ఒక చెట్టు కింద, బిల్వం చెట్టు కింద కూర్చుంటాడండి. అదే చెట్టు కింద శివలింగం కూడా ఉంటుంది, అది అతను గ్రహించాడు. కరెక్ట్ గా లింగోద్భవన కాలం టైంకి బయట వర్షం పడుతుంది, అలాగే పైన దళాలు పడుతుంటాయి. ఆ దళాలు ప్లస్ ఆ వాన నీరు అతని చేతి మీదగా శివుడి మీదకి పడుతూ ఉంటుందండి. తద్వారా అతను జంతు హింస అనే పాపం ఒకటి మూట కట్టుకోకుండా అక్కడి నుంచి మళ్ళీ కొత్త జీవితం ప్రారంభం అవుతుందండి అతను. ఏదైతే ఇప్పుడు జంతు హింస అనేది ఒక పాపం మనకి, ఇదేం జంతు హింస అనే కాదు, ఏ హింస అయినా సరే ఒక పాపం మనకి. అలాంటిది కాకుండా ఆ బిల్వదలంతో అతను ఏ మంత్రం ఏమీ లేదు, మన మనసు మంచిగా ఉంటే చాలు దేవుడికి. అలాగే అది ఆ బిల్వదలం ఎప్పుడైతే అలా బిల్వదనము నీరు ఎప్పుడైతే అతని చేతుల మీదగా శివుడి మీద పడిందో అతనికి పాప విముక్తి వెలిగిందండి. అలాగే మనకి తల్లి అమ్మవారు, మనం ఏ కష్టం వచ్చినా సరే, జగన్మాత అంటాం మనం, మనకి ఏ కష్టం వచ్చినా సరే వెళ్ళి అమ్మవారికి నమస్కారం. మనం ఎంత పూజలు చేసినా సరే, ఎంత చేసినా సరే, ఇప్పుడు చెడు ఆలోచనతో మనం 1000 పూజలు చేసినా సరే అది ఫలించదండి. మనం ఒక మంచి ఆలోచనతో మంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, అమ్మ నీ కటాక్షం మాకు ఉండాలని నమస్కారం చేసుకుంటే తల్లే మనకు అనుగ్రహం చూపిస్తూ ఉంటుంది. ఈ విధంగా మనం ఆ పరమేశ్వరుణ్ణి అలాగే జగన్మాతని కొలుచుకుంటే నరదిష్టి నుంచి తొలగే అవకాశం మనకి ఎక్కువగా ఉంటుంది. నరదిష్టి తొలగే అవకాశం మనకి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇప్పుడు నరఘోష, ఆ నరఘోష గురించి మా స్నేహితుడు చంద్రశేఖర్ గారు మాట్లాడతారు. ఒక్కొక్కసారి ఇంటికో లేదా మన ఆఫీస్కో ఎవరైనా ఒక్కొక్క వ్యక్తులు వచ్చినప్పుడు ఇలాంటి అనర్థాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కదా. దానికి సంబంధించి అసలు అలాంటివి జరగకుండా ఉండడానికి కూడా ఏమైనా ఉంటాయంటారా? అయితే మీరు అడిగినట్టుగా అలాంటివి జరగకుండా ఉండడం అనేది అసంభవం. అలాంటివి ఒక మనిషి వస్తున్నారు అంటే కొంతమందితో మాట్లాడేటప్పుడు పాజిటివ్ వైబ్స్ వస్తాయి, కొంతమందితో మాట్లాడేటప్పుడు నెగిటివ్ వైబ్స్ వస్తాయి. ఆ నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి కదా అని చెప్పేసి వాళ్ళ దగ్గర నెగిటివ్ ఎక్కువ ఉందని కాదు. ఏంటంటే మనం ఎదుగుదల, ఇందాక మా స్నేహితుడు చెప్పినట్టు వాళ్ళ ఎదుగుదలను చూసి వాళ్ళు బయటికి నవ్వుతూ ఉన్నా కూడా లోపల ఏదో ఒక కోణంలో వాళ్ళకి కొంచెం అనేది గిల్టీ అని కానీ ఒక జలస్ అనేది కానీ ఉంటుంది వాళ్ళకి. దానివల్ల అది కూడా ప్రత్యక్షంగా కాకుండా సరే పరోక్షంగా కూడా ఒక నరఘోష లోపల లోపల వాళ్ళు చెప్పుకోలేరు బయటికి. ఎదిగిపోతున్నారే, ఎంత ఈజీగా సంపాదిస్తున్నారు అనేది, ఎంత ఈజీగా సంపాదిస్తున్నారు. ఇంకొంతమందికి ఎలా ఉంటుందంటే మన తాతలు చాలా కష్టపడి ఉంటారు, అది వాళ్ళకి తెలిసి ఉంటుంది. తాతలు కష్టపడ్డ ఆస్తి వీళ్ళకి వచ్చేసింది కదా, ఇలాగ వీళ్ళు ఎదుగుతున్నారు అన్న ఒక ఉద్దేశంలో కూడా చాలా మంది చాలా రకాలుగా ఆలోచిస్తూ ఎందుకు అలా మొత్తం ఏం లేక ఒక తరము బాగుంటే ఇంకో తరము కష్టపడేలా ఉంటుంది. దానికి కూడా అది డైరెక్ట్ గా కాదండి, ఇది ఇండైరెక్ట్ గా నరఘోష తగలడం అన్నమాట. ఇది ఇండైరెక్ట్ గా తగలడం వల్ల కూడా కొంతమంది ఏంటంటే ఏమి తెలియని వాళ్ళు ఉంటారు. కొంతమంది మీరు చూడొచ్చు అన్ని పూజలు చేస్తూ ఉంటారు, అన్ని చేసుకుంటున్నా కూడా వాళ్ళకి ఏదో ఒకలాగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మీరు రైతులను చూడండి, కొంతమంది వాళ్ళు ఆ చిన్న పిల్లలు ఏం చేస్తారంటే ఆడుకుంటూ తీసుకెళ్లి ఆ గడ్డి ఉంటుంది కదండి, రోడ్డు మీద ఉన్న గడ్డి కానీ ఏదో ఒకటి తీసుకుని వెళ్ళి ఆవులకు తినిపించేస్తా ఉంటారు. దానివల్ల ఎలాంటి ఫలితం దక్కుతుందంటే, ఎలాగైతే మా స్నేహితుడు చెప్పినట్టు తెలియకుండా చేతిలోంచి నీళ్లు పడినందుకే వాడికి ఉన్న ఇవన్నీ పోయినట్టు, అలానే వాళ్ళు ఆడుకుంటూ వెళ్ళి గోమాతకి వాళ్ళు గ్రాసం అనేది ఇస్తారనమాట.
అలా ఇవ్వడం వల్ల గోమాతకి మనం ఎడం చేతితో పిడికెడు గడ్డి కాదు, ఒక పోచ ఇచ్చినా సరే మనకున్న పాపాలన్నీ తొలగిపోతాయని చెప్పేసి అంటారు. అందుకనే బయట మనం ఎప్పుడైనా చూసినప్పుడు గోమాత ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, వెళ్ళి వాటిని నమస్కారం చేసుకోవడము. చాలా మంది అంటే తెలిసిన వాళ్ళైతే అలా చేసుకుంటా ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు, గోమాతని ఇంట్లో పెంచుకొని చేసుకుంటా ఉంటారు. కానీ చాలా రకాలుగా మనం గోమాతని ఎలాగైతే పరిరక్షిస్తూ ఉంటామో ఆ విధంగా కూడా ప్రత్యక్షంగా కాకపోయినా సరే పరోక్షంగా కూడా గోమాత వల్ల కూడా మనకి చాలా రకంగా ఆ నరఘోష అనేది తొలగిపోతుంది అనమాట. ప్రతి ఒక్కరు ఇప్పుడు మేము చెప్పబోయే మంత్రమైనా సరే ఏదైనా సరే కొంతమంది నోరు పలక్క నోరు తిరక్క ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేయాలి, ప్రతి ఒక్కరు శివలింగం దొరకదు. కానీ ఈ మధ్య ఎక్కడైనా సరే గోశాలలు, చిన్న చిన్న గుళ్ళల్లో కూడా గోశాలలు ఒకళ్ళ ఇంట్లో ఉంటాయి. వాళ్ళ దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా కేవలం వెళ్ళి అక్కడున్న గడ్డి కొంచెం తీసుకుని వెళ్ళి గోమాతకి ఇచ్చినందువల్ల దాని వల్ల కూడా మనకి నరఘోష అనేది తొలగిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. ఇలాంటి దృష్టి దోషాలు ఎదుటి వ్యక్తుల ఘోషకి సంబంధించిన దోషాలు రాకుండా ఉంటాయి. అంటే గోమాత ఈ ప్రపంచంలో మొత్తం 3 దేవతలందరూ గోమాతలు ఉన్నప్పుడు కేవలం మనం అంటే ఒక శివుణ్ణి, పార్వతిని, విష్ణుమూర్తిని, బ్రహ్మ, ఇంకా గణపతిని వీళ్ళని మాత్రమే అందరినీ ప్రత్యేకంగా ఒకరినొకరిని కాకుండా అందరినీ మనం ఒకేసారి గోమాతలో చూసుకున్నప్పుడు ఇంకా అందరి దేవతల యొక్క అనుగ్రహం మన మీద ఉన్నట్టే కదండి. అక్కడ 3 దేవతలని పూజిస్తే ఎంతనో ఒక్క గోమాతని పూజిస్తే అంత. అయితే గోమాత అందరికీ అన్ని సందర్భాల్లో అనుకూలంగా ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఒక వేదాశీర్వచనం, బ్రాహ్మణుల చేత వేదాశీర్వచనం కూడా అంత గొప్పది అంటారు కదా. అవునండి, ఖచ్చితంగా అంటారు. మనము గోమాతను అంటే ఇప్పుడు కొన్నిసార్లు ఉదాహరణకు చెప్పాలంటే కనుక ఇప్పుడున్న జనరేషన్ కి మనకి బిల్డింగ్లు పెద్దవి, 10 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు కాలం అయిపోయింది. ఇప్పుడంతా 40 ఫ్లోర్లు 50 ఫ్లోర్లు అనమాట. అయితే ఇప్పుడు మనము గృహప్రవేశాలకు కానీ వాటికి వీటికి పుణ్య కార్యక్రమం, శుభ కార్యక్రమం అన్నిటికీ కూడా గోమాతను అంత పైకి తీసుకెళ్లకుండా ఒక 4 వేద పండితులను పిలిచి ఇంట్లో కనుక వేదాశీర్వచనం పెట్టించుకుంటే ఆ గోమాత మన ఇంట్లో తిరిగితే ఎంత పుణ్యం అయితే వస్తుందో మనకి మాత్రమే కాకుండా, సపోజ్ మనకి 45వ ఫ్లోర్ అనుకోండి, ఆ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా మనం వేదాశీర్వచనం చేసిన ఎంత ఫలితం అయితే వస్తుందో మీకు మాత్రమే కాకుండా, అదే చెప్తున్నాడు, ప్రత్యక్షంగానే కాదు, ప్రత్యక్షంగా మీకు వచ్చినా కూడా పరోక్షంగా ఆ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరెవరు ఆ మంత్రాన్ని విన్నారో వాళ్ళందరికీ కూడా వేదాశీర్వచనం యొక్క ఫలితము ఖచ్చితంగా దక్కుతుందని చెప్పేసి దాని వల్ల కూడా మనకి నరఘోష గాని నరదృష్టి గాని తొలగిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. ఇక్కడైతే ఒక విషయం, ఎప్పుడు కూడా మనం ఒక్కలం బాగుండడమే కాదు, మనతో ఉన్న చుట్టుపక్కల ప్రతి ఒక్కరు బాగుండాలి. ఈ మనస్సు ఎప్పుడు, ఈ ఆలోచన ఎప్పుడైతే ఉంటుందో అది, ఎందుకంటే ఈ రోజు ఉన్నాం రేపు మనం ఉంటామన్న గ్యారంటీ లేదు. మనకున్న ఆలోచనలు ఇవే మనల్ని నడిపిస్తూ ఉంటాయి కదా. సో ప్రతి ఒక్కళ్ళు బాగుండాలని కోరుకున్నప్పుడు ఇలాంటి ఇబ్బందుల నుంచి ఖచ్చితంగా తొందరగా బయటపడిపోతాం. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా పెద్ద మనం భయపడవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఇందాక మేము చెప్పాము అఘోరేభ్య అనే మంత్రం ఒకటి చెప్పాము, అది ప్రతి ఒక్కరికి రాకపోవచ్చు. కావున మీకు సులువుగా ఉండడానికి ఒక శ్లోకం మేము చెప్తాము. అది రోజు ఉదయాన్నే దేవుని గుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని ఆ శ్లోకం చదువుకొని మీరు బయటకు వెళ్ళండి. మీకు ఎలాంటిదైనా సరే ఉపశమనం కలుగుతూ ఉంటుంది. ఒకవేళ గుడికి వెళ్ళలేకపోతే ఇంట్లో అయినా చదువుకోవచ్చు అంటారా? ఇంట్లో మన దేవుడి మందిరం ఉంటుంది కదండి, అక్కడైనా సరే దేవుడు నెలకు మనం రోజు దీపారాధన అవన్నీ చేసుకుంటాం కాబట్టి ఆ టైంలో ఈ యొక్క శ్లోకం ఉచ్చరిస్తుంటే మనకి మన కుటుంబానికి చాలా మంచిది. అంటే ఇప్పుడు మనము కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే అండి, మన ఇంట్లో అందరు ఉన్నప్పుడు ఉమ్మడి కుటుంబమైనా కావచ్చు, ఇప్పుడున్న జనరేషన్ లో 4-5 ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో ఇంట్లో దీపాన్ని వెలిగించలేం. అంటే ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైనా కొంచెం ఇబ్బందులు ఉన్నప్పుడు మనం దీపం వెలిగించాం. ఆ సమయంలో ఆ టైంలో కూడా మనం ఈ శ్లోకాన్ని చెప్పాలనుకున్నప్పుడు మనం డైరెక్ట్ గా మనకు సాక్షాత్ దీపం ఎవరు ఉన్నారు చెప్పండి, సూర్యదేవుడు. కాబట్టి ఆయన ముందుకు వెళ్ళి నమస్కారం చేసుకొని మనము ఈ ఒక 4 పదాల మంత్రాన్ని సర్వజన వశ్యాకర్మణ మోహనం కురుకురు స్వాహ, ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ మనము నమస్కారం చేసుకొని ఆ సూర్యదేవుడికి చెప్పుకున్నా కూడా మన యొక్క ఈ ఘోషలు గాని ఈ నరదృష్టి గాని ఏవైతే ఉంటాయో అవన్నీ తొలగిపోవడానికి ఒక అవకాశంలా ఉంటుంది అన్నమాట. ఇంకొకసారి చెప్పండి. సర్వజన వశ్యాకర్మణ మోహనం కురుకురు స్వాహ. కేవలం 4 పదాలు మాత్రమే. ఇంకొకసారి చెప్పండి. సర్వజన వశ్యాకర్మణ మోహనం కురుకురు స్వాహ. సో దీని వల్ల ఎలాంటి దృష్టి దోషాలు అనేవి తొలగిపోకుండా ఉండడానికి, అంటే రాకుండా ఉండడానికి మనకి ఒక చిన్న మార్గం అన్నమాట. సూర్య భగవానుడికైనా సరే నమస్కారం చేసుకుని మన కార్యకలాపాలకు వెళ్ళిపోవచ్చు, మన కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు. సో చాలా చాలా అంటే వింటుంటే కూడా ఆ మంత్రంలో నుంచే ఆ పవర్ వచ్చి మనకి ఎలాంటి దృష్టి దోషాలు ఉండవు అనేది అర్థమైపోతుందండి. ఇందాక చెప్పినట్టు ఒక మంత్రం సర్వజన వశ్యాకర్మణ మోహనం కురుకురు స్వాహ,
ఇలాంటిది నేను చెప్పింది కేవలం చాలా చిన్నది మాత్రమే. ఇలాంటివి కొన్ని వందలు వేలు దొరకవచ్చు వెతికితే, కానీ అందరికి అనుకూలంగా ఉండాలి కాబట్టి మనం దాంట్లోంచి చూసి ఒక చిన్న మంత్రాన్ని ఉపయోగపడేలాగా 4 పదాలతో ఒక చిన్న మంత్రాన్ని, ఇలాంటి 100 రకాలు ఉంటాయి, 1000 రకాలు ఉంటాయి. ఆ 100 రకాల్లో 1000 రకాలు తీయొచ్చు. కాబట్టి మనకి అందరికీ అనుకూలంగా ఉండడానికి చిన్న మంత్రం ఏదైతే ఉందో అది నేను చెప్పడం జరిగింది అనమాట. సర్వజన వశ్యాకర్మణ మోహనం కురు కురు స్వాహ. ఈ విధంగా ఇది ఎన్నిసార్లు చెప్పచ్చు? అది మీ ఇష్టం అండి. 11 సార్లు చెప్పొచ్చు, 3 సార్లు చెప్పొచ్చు, 108 వాళ్ళ టైం బట్టి దేవుడి దగ్గర సూర్య భగవానుడి ముందర మనం దండం పెట్టుకుని చెప్పుకుని వెళ్ళిపోతే మనకి ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఇందాక మా స్నేహితుడు చెప్పినట్టు వేద ఆశీర్వచనం. ఇప్పుడు ఒక గృహప్రవేశంలో 40 ఫ్లోర్స్ ఉంటాయి మేడం. 40 ఫ్లోర్స్ దాకా మనకి గోవు వెళ్ళదు. ఆయన చెప్పినట్టే గోవు బదులుగా వేద ఆశీర్వచనం. ఆ వేద ఆశీర్వచనం మనం చెప్పే మంత్రం ఒక ఘోష ఆ యజమాని అయితే యజమాని, చుట్టూ ఒక బంధుమిత్రులు కానీ కింద ఫ్లోర్స్ ఉన్న వాళ్ళు అది వింటే అదేంటంటే మేడం మనం పూజలో ఉన్నప్పుడు ఫోన్స్ వస్తాయి, కొన్ని అర్జెంట్స్ అటెండ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మనం పూజ చేస్తున్నాం పక్కన పెట్టేసి కాన్సన్ట్రేషన్ మొత్తం మిస్ అయిపోయి మనకి ఇంకా ఫోన్ మీదకి మనకి వెళ్ళిపోతుంది ధ్యాస మొత్తం. అందుకనే వేద ఆశీర్వచనం చేసేటప్పుడు అందరూ నమస్కారం చేసుకొని కళ్ళు మూసుకొని వినాలి. ఎందుకు వినంటే మన చెవుల ద్వారా అది మన అవయవాలకి వెళ్ళి అవి పనిచేయడం మొదలు పెడతాయి అనమాట. పాజిటివ్ ఎనర్జీ మనకంటూ బయటకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు అందరి జనాల కోసం, లోక కళ్యాణార్థం కోసం మా పూజారీస్.com ద్వారా ఒక 4 వేద పండితుల ద్వారా ఇప్పుడు మీకు వేద ఆశీర్వచనం చేయడం జరుగుతుంది. మీకు ప్లస్ మనకి సుమన్ టీవీ వ్యూయర్స్ కూడా చేయడం జరుగుతుంది. ఓకే, చూసే ప్రతి ఒక్కరికి కూడా ఆ వేద ఆశీర్వచనం వెళ్తుంది అంటున్నారు. ఓకే, మన దగ్గర పీట గాని ఆసనం గాని ఏమైనా ఉంటే అది వేసుకొని అక్కడ కూర్చోండమ్మా. మనం మామూలుగా కూర్చోకూడదు, ఎందుకంటే మన శక్తి మొత్తం భూదేవి లాగేసుకుంటూ ఉంటుంది కాబట్టి మనం మంచి కోసం చేసుకుంటున్నాం కాబట్టి ఏమైనా ఆసనం గాని పీట గాని ఉంటే అక్కడ వేసుకొని కూర్చోండి. అలాగే. శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావేదాక్షోభామానం మహీయతే ధాన్యం ధనం వశం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ఇప్పుడు నేను చెప్పిన ఆశీర్వచన అర్థమేననగా ధాన్యంతోనూ అలాగని పుత్రులతోనూ కుటుంబాలతోనూ అంటే మీ కుటుంబంతోనూ అష్టైశ్వర్యాలతోనూ తులతూగుతూ మొత్తం 100 ఏళ్ళు సుఖంగా ఉండాలని చెప్పి మా యొక్క పూజారీస్.com ద్వారా మీకు ఆశీర్వాదం చేయడం జరిగిందండి. మీకును అలాగే మన సుమన్ టీవీ ప్రేక్షకులకు మేడం. నిజంగా ఆ ఆశీర్వచనంలోని మీరు మాట్లాడిన ఒక్కొక్క మాటలోని చాలా 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 పాజిటివ్ వైబ్స్ ఉన్నాయండి. అండ్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. ఎస్, చూసారు కదండి, మరి నరదృష్టి, నరఘోష, నరఘోళ వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కానీ మనం ఎంత దూరంగా ఉన్నా, మనం ఎంత మంచిగా ఉన్నా, మనుషులు ఎంత మంచోళ్ళమైనా సరే ఒక్కొక్క సందర్భంలో వాటి నుంచి తప్పించుకోవడం అసాధ్యం. కానీ అలాంటివి వచ్చినప్పుడు పెద్దది ఏదో జరగాల్సింది చిన్న దాంతో, అంటే గోటితో అవ్వాల్సింది గోరుతో వెళ్ళిపోయింది అంటారు చూడండి. భగవంతుడు అలా తీసేయాలి అంటే ఖచ్చితంగా మనం నిత్యం కూడా ఇలాంటి వేద ఆశీర్వచనాలని వినడము, లేదంటే మన పుట్టినరోజుకు కానీ, ఏదైనా పండగలకు కానీ, వివాహ వార్షికోత్సవాలకు కానీ, ఏదైనా ఒక సందర్భంలో కనీసం నెలకు ఒక్కసారి ఒకవేళ కుదిరితే వేద ఆశీర్వచనం వేద పండితుల చేత మనం తీసుకుంటూ ప్రతినిత్యము కూడా ఆధ్యాత్మిక చింతనతో ఉంటూ వీరు చెప్పినట్టుగా ఒక చక్కటి శ్లోకము దాన్ని కనుక మనం జపించుకుంటూ అంతా కూడా ఉంటే పెద్ద పెద్ద గండాలు కూడా చిన్న వాటితో వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఇలాంటివి మనం ప్రాక్టీస్ అనేది చేద్దాం ఖచ్చితంగా. మరి ఖచ్చితంగా ఇలాంటి వేద ఆశీర్వచనాలకి, అలాగే మీ ఇంట జరిగే శుభకార్యాలకి, శుభముహూర్తాలకి, జాతక పరిశీలనకి, హోమాలకి, యజ్ఞయాగాదులకి, ఏ కార్యక్రమాలైనా శుభకార్యాల కోసం ఖచ్చితంగా మీరందరూ సంప్రదించగలరు పూజారీస్.com ని. అలాగే ముఖ్యంగా ఈ పూజారీస్.com లో కంచి, శృంగేరి పీఠాలలో, టీటీడీ దేవస్థానంలో వేద స్మార్త పఠనం చదువుకున్నటువంటి వేద పండితులు ఉన్నారు. సో ఖచ్చితంగా మీ ఇంట జరిగే ఎలాంటి శుభకార్యాలకైనా సంప్రదించగలరు పూజారీస్.com ని. నమస్కారం.